చందమామ చూసారా ఈరోజు హ్యాపీగా భలే ఉంది కదా మా ఇంటి చందమామ అండి. నేను మీ జయలక్ష్మి ఇప్పుడే బయటికి వెళ్ళి వచ్చాము. హ్యాపీగా పైకి వచ్చి కూర్చున్నాము. చందమామ చూస్తూ బజ్జీలు తింటూ. ఇప్పుడు బజ్జీలు తినేదాన్ని చూపించేస్తాను. ఏంటమ్మా అవి గుంట పునుగులు అంతేనా? పొంగనాలా? పొంగనాలు. ఇగో ఇప్పుడే బయటకు వెళ్ళి వచ్చాము. అది కింద పెట్టు, ప్లేట్లో సర్దేసేవన్నీ. ఇన్ని వచ్చినాయి. ఎంత ఇవి ప్లేట్? 30? ఇదా 35 రూపీస్ మమ్మీ. 35 రూపాయలండి గుంట పొంగనాలు బయట. ఇప్పుడే వచ్చాము బయటకు వెళ్ళి. 2 బజ్జీలు నాకు, ఏమికేం గుంట పొంగనాలు వేడివేడిగా ఉన్నాయి, బాగున్నాయి అనమాట. తెచ్చుకున్నాము. అదనమాట సంగతి. ఇది ఇప్పుడు తినేయాలి, వేడివేడిగా ఉన్నాయి కదా. సరే మీకెందుకు ఇది చూపించాలనుకున్నానంటే ఇదిగో బయటికి వెళ్ళి ఇక్కడికే వచ్చేసాం పైకి డైరెక్ట్గా. చీరక ఫాల్స్, లైనింగ్లు అన్నీ తెచ్చుకొని ఇదిగో దీని గురించి ఊర్లలో దొరుకుతాయి కదా మనకి. ఈ నాకు భలే ఇష్టం తెలుసా. మా ఇంట్లో ఉన్నాయి ఆల్రెడీ. నేను ఎక్కడో ఇల్లు మారినప్పుడు పైన పడేసాను, దొరకట్లేదు. స్టోర్ రూమ్లో ఎక్కడున్నాయో తెలియదు. సరే దొరికినాయి కదా అని తెచ్చుకున్నా. జత 100 రూపాయలండి ఇవి. మీకైతే చక్కగా ఎట్లుందమ్మా? బాగున్నాయి మమ్మీ. వావ్. బజ్జీ సూపర్. ఎర్ర పచ్చడి. ఏం పచ్చడిది? పైకి వస్తే పచ్చడి అయితే భలే ఉంది కదా, కారం కారంగా సూపర్ ఉంది. బజ్జీ కూడా ఇవాళ కారంగా ఉందండి. రోజైతే కారం ఉండదు, ఒక దగ్గర తెస్తే నాకు అస్సలు ఇష్టం ఉండదు. విజయన కారం చెప్పాను కదా. అయితే చీరలకు లైనింగ్లు అవన్నీ తెచ్చుకోవడానికి వెళ్ళాను. లైనింగ్లు, ఫాల్స్ అన్నీ వీటి కోసం ఇప్పుడు మెయిన్. మా అమ్మాయి అంటుంది నీకు ఎన్ని దొరికినా ఎక్కడ దొరికినా తెచ్చుకుంటాను. అప్పుడెప్పుడో తెచ్చాను, కనిపించడం మళ్ళీ తెచ్చుకున్నా. జత 100 రూపాయలు అనమాట ఇవి. నా భలే సంతోషం ఇలాంటివి చూస్తే. చిన్నప్పుడు జ్ఞాపకాలు చూస్తే వెంటనే తెచ్చుకుంటా. అప్పుడు ఎంత మేము చిన్నపిల్లలప్పుడు 3 రూపాయలు 10 రూపాయలు అలా ఉండేది. ఇప్పుడు ఒక్కొక్కటి 50 రూపాయలు అనమాట. పగలంతా పని చేసుకొని సాయంత్రానికి వెళ్ళి వస్తే బయటికి భలే హ్యాపీగా ఉంటుంది. ఇదిగో విరజాజులు 2, 3 వచ్చాయి ఇవాళ. అబ్బా ఎంత బాగుందో నిజంగా కదా. హ్యాపీగా జాలీగా గాలికి హాయిగా ఊగుతూ ఉన్నాయి. మీ పనే బట్టరమ్మా. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఎక్కడ ఒక పువ్వు వచ్చింది. వాళ్ళ బజ్జీలు మాత్రం అమ్మ బాబాయ్ గోప గుయ్యమంటుంది. భలే కారం ఉందండి. నాకు ఇవే కావాలి, ఇలాంటివే. కాకపోతే నాకైతే గోప గుయ్యమంటుంది, కారం ఎక్కువైపోయింది. గుడ్ నైట్ చెప్పినాను ఒకసారి. అబ్బా సండే స్పెషల్ ఏం చేసుకున్నారని అడుగుతుంది మా అమ్మాయి. నిజమే అన్నమాట. ఏం చేసుకున్నారు, తిన్నారా లేదా? ఇంకా మాకు ఇదే టిఫిన్. అబ్బో నాకైతే మంట వస్తుంది ఎక్కువగా. ఉంటానండి నేను మీ జయలక్ష్మి. నమస్తే అందరికీ. గుడ్ నైట్ అండి. బాయ్ బాయ్. సీ యూ. మళ్ళీ రేపు